నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజైతే వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈరోజు వీడియోలో వచ్చేసి నేనైతే పేనీలు వేసుకున్నా. పేనీలు అంటే ఎంతమందికి తెలుసు? కామెంట్లో చెప్పుండప్ప. నవప్పాలు చేసుకున్నాను. ఇది కూడా ఎంతమందికి తెలుసో చెప్పండి. ఇంకొకటి వచ్చేసి గవ్వలు చేసుకున్నాను. గవ్వలు అయితే చాలామందికి తెలుసు అనుకుంటా. గవ్వలు కూడా నేను ఈసారి వెరైటీగా తీసుకున్నాను, కొంచెం డిఫరెంట్గా. బట్ ఇది ఎప్పుడు తినేటప్పుడు నేను వీడియో తీసుకుందాం అనుకుని ఇంతవరకు నేను తీసుకోలేదు. లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు తీసుకొని పెడుతున్నాను అన్నట్టు. ఇప్పుడైతే నేను తెచ్చుకొని వీడియో తీసుకుందాం తింటున్నా. మా అమ్మాయి కూడా ఫోన్ మాట్లాడుతుంది. అదే అట్లే డైరెక్ట్ పెడదాం అనుకున్నా, అక్కడ ఫోన్ మాట్లాడుతుంది కదా అనేసి నేనైతే ఇక్కడ తింటూ నేనైతే కొంచెం అయితే వీడియో అయితే తీసుకున్నా, అదే చూపిస్తున్నాను మీకు కూడా. కానీ భలే వచ్చినాయి అబ్బా, టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి. చేసుకుంది కొన్నాయి కానీ భలే వచ్చినాయి. స్నాక్స్కి పిల్లలకు పెట్టడానికి, ఈవినింగ్ స్నాక్స్కైనా బాగానే పనికొస్తుంది. మళ్ళీ పిల్లలకి లంచ్లోకైనా పెట్టుకోవడానికి, ఆఫ్టర్నూన్ తినడానికి పెట్టడానికి స్నాక్స్ అయితే భలే పనికొచ్చినాయి అనుకో. నాకైతే మేమైతే ఇద్దరం కలిసి అయితే చేసుకున్నాం. నేను ఎవరెవరు అనేది కూడా వీడియో చూస్తుంటే మీకే అర్థమవుతుంటుంది. పేనీలు అయితే ఎంత బాగున్నాయి, పొరలు పొరలుగా వచ్చినాయి, చాలా బాగున్నాయి. ఎప్పుడైనా నేను చేయలేదు, ఫస్ట్ టైం చేసిన అనుకో. ఎప్పుడు మా అక్క చేస్తుంటుంది. మా అక్క ఎట్లా వాళ్ళకి చేస్తుంటుంది కదా, ఆర్డర్స్కి చేస్తుంటుంది కదా. మా పెద్దమ్మాయికి చాలా ఇష్టం ఈ పేనీలు, అందుకోసం ఆమెనే పంపిస్తుండే. చేసినప్పుడల్లా ఒక 10 గల మా అమ్మాయికి పంపిస్తుండే, ఆ అమ్మాయి తింటుండే. కానీ ఈసారి మాత్రం నేను చేసిన. ఇక్కడ వచ్చేసి అది చేసే ప్రాసెస్ అయితే ముందైతే బియ్యం అయితే కొంచెం రేషన్ బియ్యమే నానబెట్టేసుకోవాలి. కొంచెం రేషన్ బియ్యం అయినా నానబెట్టుకోవచ్చు, ఏ బియ్యం అయినా నానబెట్టుకోవచ్చు. మేమైతే రేషన్ బియ్యం ఉన్నాయి కదా అనేసి ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఇద్దరం కలిసి చేస్తున్నాం అన్నట్టు. ముందే బియ్యం నానబెట్టుకొని వచ్చింది. ఒక 1 అవర్ నానబెట్టుకుంటే అయిపోతుంది. మనం పని అయిపోయాక వేసుకోవాలనుకుంటే పొద్దున్న నానబెట్టేసుకున్నాం అనుకో అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి నేనైతే 1/2 kg నానబెట్టుకొని అవి కొంచెం కడిగి మళ్ళీ ఆరబెట్టినాం అన్నట్టు. కొద్దిసేపు నీడకి ఆరబెట్టుకున్న తర్వాత కొంచెం లైట్గా పచ్చుకున్నప్పుడే తడి బియ్యం పిండి అంటాం చూడు, అట్లా అది చేసి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1/2 kg మైదా పిండి అయితే మేమైతే కలుపుకుంటున్నాం. ఇది వచ్చేసి పేనీ కోసమే. పేనీ కోసం అయితే ఇందులో ఏమి వేయలేదు, వాటర్ వేసి ఉప్పు గిన్నె ఏమి వేయలేదు. కొంచెం వాటర్ వేసి కలుపుకుంటా, కొంచెం అయితే గట్టిగానే కలుపుకోవాలి. కొంచెం నూనె వేసుకొని పిండి అయితే కలుపుతున్నాం అన్నట్టు. కలిపి పక్కన పెట్టేసుకుంటే 3 రకాల వంటలు చేసినాం కదా, ఒక్కొక్కసారి అన్నట్టు. ఆ లోపల అది కలిపే లోపల ఈ బియ్యం అయితే లైట్గా ఆరిపోయినాయి కదా అనేసి ఇవైతే తీసుకొచ్చి ఒక క్లాత్లో ఆరబెట్టుకున్నాం కదా, అవి ఆరిపోయినాయి కదా అనేసి తీసుకొచ్చి అయితే మిక్స్కి వేసుకొస్తే మెత్తగా పిండి అయితే చేసుకోవాలి. పిండి అయితే చాలా మెత్తగా చేసుకోవాలి. కొంచెం రవ గిన్నె వస్తే గిన జల్లెడ పట్టుకోవాలి. లేదు మెత్తగా వచ్చిందంటే అట్లా పెట్టేసుకోవచ్చు. మెత్తగా అంటే నీళ్ళు పోసి కాదు, నీళ్ళు పోయకుండా అట్లా కడిగి ఆరబోసుకున్నాం కదా, కడిగి ఆరబోసుకున్న బియ్యాన్ని మాత్రమే మెత్తగా పౌడర్ అయితే వేసుకోవాలి. మనం చక్కెర పౌడర్ ఎట్లుంటుందో అట్లా అయితే చేసి పెట్టేసుకోవాలన్నట్టు. ఈ విధంగా అయితే మిక్సీకి అయితే పడుతున్నాం అన్నట్టు. మిక్సీకి అయితే ఒక గిన్నెలకైతే తీసి పెట్టేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి అస్మిత అయితే మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు, అస్మిత అయితే పేనీ నేను చేస్తా అనేసి, మా అమ్మాయి చదువుతుంది అవతల, చదువుకుంటుంది కదా అనేసి, నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది అనేసి ఆమె చదువుకుంటుంది. ఇక్కడైతే ఇది చేస్తుంది. ఇదే చేసింది అనుకో, పేనీలు అన్నీ ఇదే చేసింది. ఒక్కటి వచ్చేసి మా అమ్మాయి వచ్చి చేసింది కానీ మొత్తం ఇదే చేసింది. కష్టమంతా దీనిదే అనుకో, పేనీలే కదా అన్నీ ఇదే చేసింది. మేము ముగ్గురం కలిసి చేసినాం అనుకో దీనికి మొత్తము. మధ్యాహ్నం స్టార్ట్ చేసుకున్నాం, సాయంత్రం వరకు అయిందనుకో. అయితే పొడిపిండి వేసుకుంటే వేయాలి. మైదా పిండి వేసుకొని పొడిపిండి ఒక 1/2 అవర్ నానబెట్టేసుకున్నాం అనుకో, మంచిగా నానుతుంది. నూనె వేసి పిండి కొన్ని దానికి తగినంత వాటర్ వేసుకొని కలుపుకుంటా చూసుకుంటా. మనం చపాతీ పిండి ఎట్లా కలుపుతాం, చపాతీ పిండి కంటే కొంచెం గట్టి కలుపుకోవాలి. ఎందుకంటే నానుతుంటే ఇది లూజ్గా అవుతుంది కదా, మైదా కదా లూజ్ అవుతుంది. అందుకోసం గట్టిగా అయితే కలుపుకొని పక్కకి పెట్టేసుకోవాలండి. ఇట్లా ఇక్కడ వంజక్క కూడా కొంచెం కొంచెం చేసిస్తుంది, అక్కడ ఆమె చేస్తుంది అన్నట్టు. పల్సగా చేసుకోవాలి, పేపర్ లాగా చేసుకోవాలన్నట్టు పేనీలు. ప్రాసెస్ మొత్తం చూపిస్తూ ఉంటాను, చూసేయండి. చేస్తూ ఉంటే మీకు కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా చెప్తాను. ఎందుకంటే చాలా ఇది లాంగ్ వీడియో ఉంది కదా, మీకు కూడా బోర్ రాకుండా ఒక స్టోరీ కూడా చెప్తాను. అది చూస్తుండే ఇట్లా స్టోరీ ఏంటండి, ఏదో చేసే ప్రాసెస్ కూడా చూస్తూ ఉండండి, మీకైతే చూపిస్తూ ఉంటాను. ఆ స్టోరీ ఏంటంటే, ఒక రాజు ఉంటాడు. అయితే రాజు అంటాడు కదా మంత్రితోటి, రేపు పొద్దున మనము వేటకి వెళ్దాము, ఇక ఉండు అని అయితే రాజు అయితే చెప్తాడు అన్నట్టు. ఇది చెప్పిన తర్వాత మంత్రి కూడా ఏమంటాడు కదా, సరే అని చెప్తాడు. సరే రాజుగారు అలాగే ఉంటాను అని చెప్తాడు అన్నట్టు. అయితే
ఇది మాట్లాడుతూ ఉంటాగా ఏమవుతుందంటే రాజుగారు చాకు ఉంటుంది, కత్తి ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, ఆ కత్తి తగిలి రాజుగారికి అయితే ఏలు కొంచెం కట్ అవుతుంది అన్నట్టు, చిన్న కట్ అయ్యి రక్తం అయితే వస్తుంటుంది. అప్పుడు ఏమంటాడు కదా రాజు, అయ్యో నా చెయ్యి కట్ అయిపోయింది, రక్తం వస్తుంది అని చెప్తాడు మంత్రితోటి. అప్పుడు మంత్రి ఏమంటాడు కదా, ఏం జరిగినా మన మంచికే రాజుగారు అని చెప్తాడు అన్నట్టు. ఇక్కడైతే ఒక పేని అయితే చేసి పక్కన పెట్టేసింది, అన్నీ అట్లనే చేసుకోవాలన్నట్టు లైన్గా చేసి పెట్టిన తర్వాత పచ్చివెన్న కంపల్సరీ ఉండాలి. దీనికి పేని కావాలంటే వెన్న మాత్రం కంపల్సరీ ఉండాలన్నట్టు. అందుకోసం అయితే ఒక పెద్ద ప్లేట్ ఉండాలి. పెద్దగా చేసుకుంటే మనకు ఏమవుతుందంటే చేసుకోవడం ఈజీ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. అందుకోసం పెద్ద ప్లేట్ తీసుకొని పెద్దగా చేసుకోవడం కూడా ఈ పేని ఒకటే పెద్దగా చేసేసుకుంటే తక్కువ అవుతుంది అన్నట్టు. ఆ వెన్నెల ఏం చేసింది కదా కొంచెం బియ్యం పిండి, ఎందుకంటే పొరలు రావాలిగా, మనం ఇందాక తడి బియ్యం పిండి అయితే చేసుకున్నాం కదా, అదే కొంచెం బియ్యం పిండి కలిపి వెన్న బియ్యం పిండి రెండు కలిపి దీనిపైన అయితే రుద్దుకోవాలన్నట్టు. మనం చపాతీలాగా చేసుకున్నాం కదా, పేని అనేది పెద్దగా చపాతీలాగా, పెద్ద చపాతీ అంటారు కదా దీన్ని, ఇట్లా వేసుకున్నాం కదా దానిపైన అయితే రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత ఇంకొకటి కూడా వేసుకుంటున్నాం, మనము వేసుకోవాలనుకుంటే 2 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు. ఎక్కువ పొరలు రావాలంటే చాలు 2 అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. మేమైతే 2 వేసుకొని చేసుకున్నాం అన్నట్టు. సేమ్ ఇట్లా వేసుకొని మళ్ళీ దీనిపైన కూడా రుద్దుకోవాలన్నట్టు. సేమ్ మళ్ళీ ఇందాక వెన్న, ఫ్రెష్ వెన్న ఉంటే మేమైతే ఇంట్లో వేసుకున్న వెన్ననే ఉంది కాబట్టి అదే ఫ్రెష్ వెన్న తీసుకొని వెన్నెలో కొంచెం బియ్యం పిండి, తడి బియ్యం పిండి కలుపుకొని ఇట్లా రుద్దుకోవాలన్నట్టు. మొత్తం రుద్దుకున్న తర్వాత రౌండ్గా చుట్టుకోవాలి. సరే అయితే మళ్ళీ స్టోరీలోకి అయితే వచ్చేద్దాం. ఇప్పటిదాకా ఎక్కడికి వచ్చినాము, ఏలు కట్ అయితే మంత్రి గారికి చెప్తే మంత్రి ఏమన్నాడు, అయ్యో ఏం జరిగినా మన మంచికి రాజుగారు అని చెప్తాడు కదా. అయితే నాకు ఏలు కట్ అయితే మంత్రి ఏంది ఇలా అన్నాడు అనేసి మంత్రి ఏం చేశాడు కదా, ఆయన కింద ఉన్న సైనికులను పిలిపించి నన్ను మంత్రి ఇట్లా అన్నాడు కాబట్టిగా ఈయనను ఒకరోజు 24 గంటలు జైల్లో అయితే పెట్టండి అని చెప్పేశాడు. అయితే వాళ్ళు కూడా ఏం చేశారు కదా, మంత్రిని తీసుకుపోయి 24 గంటలు జైల్లో అయితే పెట్టేశారు అన్నట్టు. అయితే ఇక ఇది జరిగిపోయింది కదా. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇక మరి వేటకైతే వెళ్ళాలి కదా, రాజుగారు అనుకున్నాడు కదా వేటకు వెళ్ళాలి, అనుకున్న ప్రకారంగానే వేటకైతే వెళ్ళడానికైతే రెడీ అవుతాడు. ఇంకా మంత్రి లేడు కాబట్టి జైల్లో ఉన్నాడు కాబట్టి ఇక రాజు కూడా వేటకైతే వెళ్తాడు. ఇంకా వేటకి ఎలాగా ఏమవుతుందంటే ఆయనకి ఏదో ఒకటి వేటాడాలి కాబట్టి జింక కనపడుతుంది, వేటాడుతూ ఏం చేస్తారు కదా, అక్కడ అడవిలో ఉంటారు కదా అడవి మనుషులు, వాళ్ళు ఏం చేస్తారు కదా, మా ఏరియాలోకి వచ్చి మా జింకను వేటాడిండు కదా అనేసి ఆయనను తీసుకొచ్చి బంధిస్తారు. వాళ్ళకి రాజు అని వాళ్ళకు తెలియదు అన్నట్టు, అందుకోసం వాళ్ళు బంధిస్తారు, చెట్టుకు కట్టేస్తారు, తీసుకొచ్చి ఏం చేస్తారు కదా చెట్టుకు కట్టేస్తారు. ఇట్లా మనం రౌండ్గా చుట్టుకున్నాం కదా, రౌండ్గా చుట్టుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు అయితే చేసుకోవాలన్నట్టు. ఇట్లా మొత్తం సన్నం ఇట్లా చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా కట్ చేసుకోవాలి. మనం 2 వేసుకున్నాం కదా, ఒకదానిపైన ఒకటి వేసుకున్నాం, 2 వేసుకున్న తర్వాత ఇట్లా చిన్న చిన్న పీసెస్ తీసుకొని ఇట్లా ఒత్తి లైట్గా మనం చపాతీ దాంతో ఇట్లా లైట్గా ఇట్లా ప్రెస్ చేయాలి అంతే, ఇంకా పెద్దగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ నూనె లేచిన తర్వాత ఆల్రెడీ పెద్దగా అవుతుంది, అందుకోసం పెద్దగా అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ఇదెందుకు అంటే గవ్వలకని చక్కెర అయితే తడిపి చేస్తున్నాం అన్నట్టు. గవ్వలకి ఎంత పిండి తీసుకున్నామంటే గవ్వలకు కూడా 1/2 kg పిండి తీసుకున్నాం, 3.5 గ్లాసులకైతే పిండి తీసుకున్నాము. 3.5 గ్లాసులు బియ్యం పిండి, అదే మైదా పిండే తీసుకున్నాం, బియ్యం పిండి కాదు సారీ, మైదా పిండి తీసుకుంటే ఇక్కడ వచ్చేసి 2.5 గ్లాసులు అయితే షుగర్ తీసుకున్నాం. షుగర్ తీసుకొని కొంచెం తడిపి వేడి చేస్తున్నాం, అంటే దాన్ని బాగా మసలబెట్టాల్సిన అవసరం లేదు, షుగర్ కరగడానికి వేడి మాత్రమే చేస్తున్నాం అన్నట్టు. ఇందాక చూపించిన గ్లాస్ తోటి 3.5 గ్లాసులు. అయితే పిండిలో ఏం చేసినాక దీంట్లో కూడా వెన్న వేసుకుంటే మంచిగా వస్తాయి గవ్వలు అనేసి ఇట్లా వేస్తున్నాం. మామూలుగా అయితే చక్కెర పొడి వేసి కూడా చల్లుకుంటారు, మామూలు ఇంట్లో కలుపుకొని ఇట్లా నీళ్ళు పోసి కలుపుకొని చక్కెర పిండి కూడా వేసి కలుపుకుంటారు అన్నట్టు. అట్లా కాకుండా ఇట్లా కూడా వేసుకోవచ్చు. చక్కెర మనం ఇందాక నీళ్ళలో చక్కెర కరగబెట్టుకుంటున్నాం కదా, అవే నీళ్ళు పోసి కలుపుకోవాలన్నట్టు. నేనేం చేసినా కదా చక్కెర పొడి చల్లుతారు, మర్చిపోయి ఏం చేసినా కదా పొరపాట్ల ఫస్ట్ నీళ్ళు పోసి కలిపేసిన. కొన్ని నీళ్ళు పోసి కలుపుతుంటే ఏం చేస్తున్నావు నీళ్ళమా అంటే అయ్యో మర్చిపోయినక్క అనేసి ఏం చేయాలి, దీన్ని అయితే నవ్వప్పాలు చేస్తున్నాం. ఎంతమందికి తెలుసు నవ్వప్పాలంటే? అదే మైదాపిండిలో 1/2 kg మైదాపిండి తీసుకున్నాం కదా,
కొంచెం అంతా కారం, ఎక్కువ కారం కూడా వేసుకోవచ్చు. కొంచెం కారము, కొంచెం ఉప్పు, దానికి సరిపడినంత. మరీ ఎక్కువ స్పైసీగా ఉండొద్దు అన్నట్టు, మనం మురుకులుగిన వేసుకున్నట్టు స్పైసీగా ఉండొద్దు, లైట్గా కారం ఉండాలన్నట్టు దీనికి. అందుకోసం కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం వామ, కొంచెం జీలకర్ర, ఇవి మాత్రం నలిచేయాలి. నేనైతే వీడియో తీసిన, మా అమ్మాయి వచ్చింది, అప్పుడప్పుడు వస్తుంది అన్నట్టు, మధ్యలో ఏం చేస్తురా అనేసి చదువుకుంటుంటే వచ్చి చేస్తుంది అన్నట్టు. ఇక్కడైతే అమ్మాయి అయితే నలిచేస్తుంది. కొంచెం జీలకర్ర నలిచేయాలి, వామ కూడా నలిచేయాలన్నట్టు. అక్కడ వంజక పెడుతున్న చేతిలో, ఇక్కడ ఈమె నలిచేస్తుంది, నేను వీడియో తీస్తున్నా. అది చేస్తూనే ఉంది అస్మిత అక్కడ, అట్లా అన్నట్టు. మేము నలుగురం పనులు చేస్తున్నాం అన్నట్టు, మేము ముగ్గురం కంటిన్యూగా చేస్తున్నాం. ఇది మాత్రం మధ్య మధ్యలో వస్తుంది, నేనున్నా అనుకుంటా, నేను కూడా ఒకదాన్ని ఉన్నా అని మధ్య మధ్యలో కలిసిపోతుంది అన్నట్టు. ఈ విధంగా మెత్తగా అయితే పిండి అయితే కలిపి పెట్టేసుకోవాలి. ఇది కూడా వెన్నేసి కలిపితేనే మంచిగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. ఇవి కూడా నవప్పాలు కూడా పొరలు పొరలుగా మనం చేసి బాక్స్లో పెట్టుకున్నాం అనుకో, ఎన్ని రోజులైనా అట్లే ఉంటాయి. అస్మిత ఏం చేస్తున్నావు నువ్వు? ఫేని చేస్తారంటే అక్క అట్లా అట్లా పీకి పీకి వేస్తారని తెలియదు. కొత్త రకం పేరు. ఒకసారి పీట మీద మొత్తం ఏమో అది ఏ షేప్ వచ్చిందో చూద్దాం. భారతదేశం, ఆఫ్రికా చెయ్యాలి. బొక్క పడట్లేదు మా నిజం అంటే క్రేజీ పడుతుంది. నా గోర్ల వల్ల కొంచెం పడుతుందేమో, కానీ ఇంకా అది కూడా ఆ షేప్ చేయి. సీరియస్ అది. ఇది కూడా ఎంత రౌండ్ వేసింది, సూపర్. ఇందాక కాదు కాదు ఇందాక నుంచి మరా చెప్పినట్టు దాన్ని పిలుచుంటేగా, ఎందుకు అంత కష్టపడుతుంటే నేను నేను పోతాను సార్, అందుకే అంట నేను పోతాను మాట. కాదే, నా ఇజ్జత్ తీసింది నేను అనుకుంటా. నాకు రోషం లేకపోయి నాని నాకు రోషం తెప్పిస్తాను. అమ్మ లోహం ఉండదు పడుతుందా. ఇందాక నవప్పాల కలిపినా కదా, అక్కడ పేని వేసారు కదా, చూసారు కదా, 3 ఒకటేసారి కలిపి అయితే పెట్టేసుకుంటున్నాం. ఒకటి తర్వాత ఒకటి, ఒక పని ఒకరు వేస్తుంటే ఇంకొకరు ఖాళీగా ఉండకు ఇంకో పని చేస్తున్నాం అన్నట్టు. ఇక్కడ వచ్చేసేమో గవ్వల కోసం ఇందాక మళ్ళీ 3.5 గ్లాసులు దాన్ని కలిపిన వాటర్ పోసి ఇట్లా కలిపేసిన కదా అనేసి, పొరపాటు చేసిన కదా అనేసి మళ్ళీ తీసుకున్నాం. మళ్ళీ 1/2 కేజీ పిండి తీసుకున్నాం. 1/2 కేజీ పిండి తీసుకొని, షుగర్ ఆల్రెడీ కరగబెట్టుకున్నదే కదా అనేసి ఇందులో అయితే వేసుకొని ఇట్లా కలిపి అయితే పెట్టుకుంటున్నాం. అట్లా మెత్తగా కలిపి అయితే కొద్దిసేపు అయితే పక్క కట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పేనీలు కూడా అవుతున్నాయి, అవి అయితే వేయించి పక్క కట్టేస్తారు. ఆల్రెడీ ఒకటి అవుతుంది కదా అనేసి ఇంకొక పని అయితే చేస్తూనే ఉన్నాం అన్నట్టు. ఒకరు గవ్వలు చేసుకుంటాను, ఒకటి అవుతుంటే ఒకరు చేస్తున్నారు. ఇక్కడ వంజకైతే దేవుతుంది, ఇంకొక పని చేస్తున్నాం అన్నట్టు. అట్లయితే తొందరగా అయిపోతుంది కదా, అందరం కలిపి చేసుకుంటే పని ఈజీగా అయిపోతుంది కదా. నేను చాలా వరకు ఇలాంటి నూనె వస్తువులు నాకు చాలా తక్కువ అవకాశం రావడము, ఎందుకంటే నాకు చాలా ఎక్కువ శాతం అమ్మ ఉంటుంది కదా, అమ్మనో చేస్తుంది, లేదంటే ఎవరో ఒకరు చేసి పంపిస్తారు కాబట్టి నాకు పెద్ద అవసరం రాదు, నేను చెయ్యను. ఏదైనా చేసినా కానీ ఏదో కొంచెం ఒక చిన్న గ్లాసు అట్లా చేస్తుంటా. ఇప్పుడు మాత్రమే ఫ్రెండ్ ఉంది కదా అని అందరం కలిసి చేస్తున్నాం. అందుకే నేను సంతోషంతో సాయంత్రం చికెన్ చెప్తున్నా అంటే చికెన్ కావాలి తీసి పెట్టింది ఎప్పుడు నీ మాట. అసలు నీ మాట అయినా అంటే ఎప్పుడో ఆ రోజు అస్మితకి హాలిడే ఉంది, ఆఫీస్ లేదు, అందుకోసమే చేస్తుంది అన్నట్టు. అయితే బయటికి వెళ్దాం అనుకున్నది, పోలేదు. అందుకే చికెన్ కావాలని అడుగుతుంది. అది సరేలే మధ్యాహ్నమే కావాలన్నారు, సర్లే మధ్యాహ్నం వెజ్ తిన్నారు కదా అనేసి సర్లే సాయంత్రం వరకు వేస్తలే, ఇంట్లో చికెన్ ఉంది, కలిపి పెట్టిన చికెన్ ఉండే, సండే రోజు కొంచెం చేసినా కొంచెం మిగిలి ఉండే, సర్లే చేస్తలే అని చెప్పిన అన్నట్టు. అందుకోసం ఇక్కడ గవ్వల కోసం అయితే చిన్న చిన్న ఉండలు చేసి మేము ఇస్తున్నాం అన్నట్టు. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చక్కెర వేసి, అదే అయితే ఇస్తున్నాం అన్నట్టు. సేమ్ ఇందాక మనం చక్కెర వేసి కలుపుకున్న దాంట్లో కూడా మైదా కలిపేటప్పుడు దాంట్లో కూడా వెన్న వేస్తే మంచిగా వస్తాయి అన్నట్టు. నవప్పాలు చేసినా కానీ వెన్న వేయాల్సిందే, ఏ దాంట్లో అయినా వెన్న వేయాల్సిందే. 3 కూడా ఒకటే మైదా పిండి, నేనైతే మొత్తం 2 కేజీస్ మైదా తీసుకొచ్చిన, 1/2 కేజీ పక్క కట్టిన, 3 1/2 కేజీ కలిపి 3 అయితే చేసినాం అన్నట్టు. 3 వెరైటీస్ అయితే చేసినాం. ఒక్కొక్కటి అడిగారు కదా అనేసి పిల్లలు, అని ఒకటి అడిగింది, అస్మిత ఒకటి అడిగింది, సిరి ఒకటి అడిగింది, అందుకే ముగ్గురికి 3 రకాలు అయితే చేసి పెట్టేసినాం అన్నట్టు. ఇక శశికాంత్ అయితే అడగలేదు, ఇంకా మేమైతే ఏది ఉంటే అది తింటామన్నట్టు వాళ్ళ ముగ్గురు కావాల్సిందే చేసి పెట్టినాం. స్టోరీలోకి అయితే వచ్చేద్దాము. అయితే రాజుని తీసుకుపోయి అయితే చెట్టుకైతే కట్టేసారు కదా, కోయదొరలు ఉంటారు కదా, వాళ్ళు కట్టేసారు అన్నట్టు. వాళ్ళకి రాజు అని తెలియదు కదా, మా ఏరియాలోకి వచ్చి జింకనైతే కొట్టేసారు కదా, మీరు కొట్టారు కదా,
అందుకోసం మేము చంపేసారు కాబట్టి నిన్నైతే చెట్టుకు కట్టేస్తామని చెట్టుకు కట్టేసి కొడతారు. వాళ్ళు ఏం చేస్తారు కదా, బలిస్తామనేసి మా జింకను ఎట్లా నువ్వు ఇచ్చినావు నిన్ను కూడా నేను బలిస్తామనేసి చెట్టుకు కట్టేసి అన్నీ వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. అంటే దానికి సంబంధించినవన్నీ వాళ్ళు చేసుకుంటుంటారు. అదే లాస్ట్కి చేసుకుంటుంటూ ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళు లాస్ట్కి బలిచ్చే ముందల వాళ్ళకి కట్టేసిన మనిషికి బలిచ్చే మనిషికి ఏ చిన్న దెబ్బ ఉన్నా కూడా బలియ్యారంట. అయితే రాజుకి ఏమైంది, చిన్న చెయ్యి కట్ అయింది కదా, ముందు రోజు బ్లడ్ వచ్చింది కదా. అయితే పేనీలకు కూడా షుగర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాం అన్నట్టు. చక్కెర పొడి ఎంత అంటే గ్లాసున్నర తీసుకుంటే సరిపోతుంది. 3.5 గ్లాసులు మనము పిండి తీసుకొని కలిపి పేనీలు చేసి పెట్టినాం కదా, అవి ఎక్కువైతే ఎట్లయినా కూడా ఆ లోపల ఇవి నవ్వాపాలకు కూడా పెద్ద పెద్దగా చేసుకొని మన ఇవి కూడా చపాతీలాగా చేసుకొని అన్ని చాకు తీసుకొని కట్ చేసుకోవడమే. మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవడము. ఇక్కడైతే మేము చిన్న చిన్నగా చేసుకుంటే స్టోర్ చేసుకోవడం కూడా బాగుంటాయి, పిల్లలకు బాక్స్లో వేసినా బాగుంటాయి అన్నట్టు మేమైతే చిన్న చిన్న డైమండ్ షేప్లు అయితే చేస్తున్నాం అన్నట్టు. ఆ లోపల షుగర్ పౌడర్ కూడా చేసేస్తుంది. షుగర్ పౌడర్ దేనికి అంటే మనం పేనీలు చేసుకుంటాం కదా, చేసుకున్నాక దాని మీద జల్లేసినాం అనుకో పట్టేస్తుంది అన్నట్టు. పేనీల మీద షుగర్ పౌడర్ జల్లేస్తే పట్టేస్తుంది. ఎక్కువ షుగర్ కూడా ఏం పట్టదు అనుకో. 1/2 కేజీ పేనీ వేస్తే మనకు 1/4 కేజీ షుగర్ అయితే పట్టింది అన్నట్టు. నవ్వాపాలు కూడా రెడీ అయిపోతున్నాయి. ఇంతక టేస్ట్ ఎట్టుంది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ స్టోరీలోకి అయితే వచ్చేద్దాము. అయితే బలిద్దాం అనుకుంటారు కదా, ఏళ్ళు కట్ అయిందని చూస్తారు కదా, రాజుగారికి కట్ అయింది కదా అని ముందు రోజు కట్ అయింది, ఏది ఉన్నా కానీ బలి అయితే ఇయ్యారు కదా. అదే విషయము అక్కడ ఉన్న కొయ్యేదొరకు అయితే చెప్తాడు. అందరికంటే పెద్ద దొర ఉంటాడు కదా, వాళ్ళకైతే చెప్తాడు. అప్పుడు ఏమంటాడు కదా, అందుకోసం ఆ రాజును ఏం చేస్తాడుగా వదిలేస్తాడు. ఇంకా రాజు ఇంటికి పోయి నెక్స్ట్ డే మంత్రి కూడా రిలీజ్ అవుతాడు కదా జైలు నుంచి, 24 గంటలు అయిపోతుంది, ఆయన కూడా వచ్చేస్తాడు అన్నట్టు. వచ్చిన తర్వాత ఇట్లా అయిపోయింది జరిగింది అంటే, ఏ జరిగినా మన మనిషికి అని ముందు చెప్పిండు కదా మంత్రి. అప్పుడు రాజుకు అదవుతుంది, లేకపోతే నా ప్రాణం పోయేది, నిన్న చెయ్యి కట్ అయినందుకు ఈరోజు నా ప్రాణం పోకుండా కాపాడిండు అంటే మంత్రి చెప్పినందుకు అప్పుడు కోపం వచ్చింది, కానీ అది నిజమే కదా అనేసి అనుకుంటాడు అన్నది. అని అనగానే అనేది వచ్చింది. సీర ఒక్కతే కనపడతలే, అందులోకెళ్ళి అందులో కనపడుతుంది. పిల్లలకైతే అలసిపోయారు కదా అనేసి సాయంత్రం అయితే బగారా చికెన్ చేసినాం, అందరం కలిసి అయితే తింటున్నాము. ఈ స్టోరీ మీకు ఏమర్థమైంది? రాజుగారికి చిన్న దెబ్బ తగలడం వల్ల అడవిలోకి పోయినా కూడా ఆ కొయ్యేదొరలు వదిలేసారు కదా బలియకుండా. అంటే ఏం జరిగినా మన మంచికి, ముందు రోజు చిన్న దెబ్బ తగలడం వల్ల అందులో ఆయనకి ఏదో మంచి ఉంది కానీ మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు అయ్యో అయిపోయింది అనకుండా అందులో మనకి ఏదో మంచి జరుగుతుందని అనుకోవాలి.